అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతరు. ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట? డాక్టర్లు చెప్పగలుగుతారా? నువ్వు చనిపోయినను బ్రతవు అని చెప్పగలుగుతారా? డాక్టర్ ఎంబీబీఎస్ ఎండీలు పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివినటువంటి డాక్టర్స్ చెప్పగలుగుతారా? నువ్వు చనిపోయినా నువ్వు బ్రతవు అని చెప్పగలుగుతారా? యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. వాడు ఎంతమంది విశ్వసిస్తున్నారు యేసు ప్రభును అంటే? అందరం విశ్వసిస్తున్నాం, వెరీ గుడ్. కానీ వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఒక మర్మం ఉంది ఇక్కడ. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. అది సత్యం. అంటే బ్రతికి అనే మాట ఎందుకు రాశారు ఇక్కడ అంటే, నువ్వు భూమి మీద బ్రతికినన్ని రోజులు పరిశుద్ధంగా, నువ్వు భూమి మీద బ్రతికినన్ని రోజులు నీతివంతంగా, నువ్వు భూమి మీద బ్రతికినన్ని రోజులు యథార్థవంతంగా, నువ్వు భూమి మీద బ్రతికినన్ని రోజులు క్రీస్తును కలిగి నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే అక్కడ స్థానానికి వెళ్తావు. అంటే భూమి మీద ఎన్ని రోజులు నువ్వు బ్రతికినా క్రీస్తును పోలి నువ్వు ఈ భూమి మీద జీవించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి చేయబడతావు.